పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందా లేదా అని ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. ఆల్రెడీ ఒక్కసారి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఉంటారు. 2 పిల్లలు అయిపోయారు కదా, లేదంటే ఒక బేబీనే చాలు అనుకుని వాళ్ళు మళ్ళీ రేపొద్దున ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకున్నప్పుడు ఏ పారామీటర్స్ చూసుకోవాలి, ఏ విధంగా మనము ప్లాన్ చేయొచ్చు ప్రెగ్నెన్సీ కోసం అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ లింక్ అండి మనకి గర్భసంచికిను ఓవరీస్కి మధ్యలో, అండాశయాలకి మధ్యలో. అండ్ ఫెర్టిలైజేషన్ అంటే ఎగ్గును స్పర్మ్ కలిసి పిండం తయారయ్యే ప్రాసెస్ అనేది ఫెలోపియన్ ట్యూబ్లోనే జరుగుతుంది. కనుక ట్యూబ్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ అన్నమాట. ఒకసారి సర్జరీ అయిపోయింది అంటే 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి ఏంటి అంటే ట్యూబల్ రీకానలైజేషన్, అంటే ట్యూబ్స్ ఏవైతే మనము డిస్కనెక్ట్ చేసామో వాటిని తిరిగి మళ్ళీను స్టిచ్ చేసి రీకానలైజేషన్ వాటికి చేయొచ్చు అనమాట. ఇంకొక ఆప్షన్ ఏంటి అని అంటే ఐవీఎఫ్ మార్గంలో ఇక్సీ మార్గంగా ఎగ్ పికప్ చేసుకుని స్పర్మ్తో ఇక్సీ చేసి తయారైన పిండాన్ని మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఈ 2 పద్ధతులు మనకి ఉంటాయన్నమాట. ఇప్పుడు దేని యొక్క సక్సెస్ రేట్ ఎంత, ఎవరు ఏది చేయించుకోవాలి అన్నది మనం డిస్కస్ చేద్దాం. కొంత క్రైటీరియా ఉంటుంది, ఎవరు సర్జరీకి వెళ్ళాలి, ఎవరు డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళాలి అన్నది. అందరికీను మనము సేమ్ ప్రొసీజర్ అనేది చెప్పటం జరగదు. ట్యూబ్స్ అనేవి సాధారణంగా 10 సెంటీమీటర్ల వరకు ఉంటాయి. ఇది మనం ఒక్కసారి సర్జరీ చేసినప్పుడు లెంగ్త్ అనేది బాగా డిక్రీజ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇండికేషన్ ఆఫ్ ద ప్రొసీజర్, ఒక్క ట్యూబల్ సర్జరీ అనేది పిల్లలు పుట్టకుండానే కాదు, వేరే ఏదైనా ప్రొసీజర్ కోసము, లేదా ఇది వరకు ఎక్టోపిక్ అయింది, మరొకటి ట్యూబల్ సర్జరీస్ జరిగాయి, లేదా ట్యూబల్ బ్లాక్ కోసం సర్జరీ చేయించుకున్నారు, ఇదంతా కూడాను ఒక్కసారి ట్యూబ్స్కి సర్జరీ అయితే నెక్స్ట్ ఆ ట్యూబ్ ద్వారా పిండం తయారయ్యేదానికి సక్సెస్ రేట్ వచ్చేసరికి కొంచెం తక్కువగా ఉంటుంది నార్మల్ ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్ కన్నాను. ఎట్ ద సేమ్ టైం దీనిలో ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఏంటి అని అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఒకసారి ట్యూబ్కి సర్జరీ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే తయారైన పిండం అదే ప్లేస్లో అతుక్కుని పెరిగేదానికి ఛాన్స్ ఉంటుంది. అటువంటప్పుడు ఈ పిండం గర్భసంచిలో కాకుండా ట్యూబ్లోనే పెరగటం వలన ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటాము. అట్ ద సేమ్ టైం ట్యూబల్ రప్చర్ అవ్వడము, ఆ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. సో ఈ 2 అనేది ట్యూబల్ సర్జరీలో డిసడ్వాంటేజెస్. ఈ రెండింటిని మనం ఓవర్కమ్ చేయడానికి మనకి ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. సో కొంతమంది కపుల్స్ ఎవరైనా కనుక ట్యూబల్ సర్జరీ చేయించుకున్నారు, సర్జరీ అయిన తర్వాత ఎక్టోపిక్ అయింది, మళ్ళీ ట్యూబ్ని రిమూవ్ చేసేసారంటే అగైన్ దే విల్ బి లెఫ్ట్ విత్ ఓన్లీ ఐవీఎఫ్ ఆప్షన్ అనమాట. ఐవీఎఫ్ ప్రొసీజర్ పద్ధతిలో ఏంటి అని అంటే సక్సెస్ రేట్ ట్యూబల్ సర్జరీ కన్నా ఎక్కువ ఉంటుంది. ఎందుకు అనంటే మనం డైరెక్ట్గా గుడ్డుని బయటకు తీస్తున్నాము, స్పర్మ్తో కలిపి పిండం తయారు చేసి తయారైన పిండాన్ని గర్భసంచిలో పెడుతున్నాము కనుక దీనికి సక్సెస్ రేట్ అనేది బెటర్గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది ట్యూబల్ రీకానలైజేషన్ కన్నా ఐవీఎఫ్ ప్రొసీజర్లో తక్కువగా ఉంటుందన్నమాట. ఓన్లీ థింగ్ ఐవీఎఫ్ చేసే వారిలో ఒకవేళ 2 పిండాలు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ట్విన్ జెస్టేషన్ అనేది రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. 2 ఆర్ మోర్ దాన్ 2 మల్టిపుల్ జెస్టేషన్ అనేది వన్ ఆఫ్ ద ఎక్స్ట్రా ఫ్యాక్టర్ అనమాట. సో ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ 2 విధానాల ద్వారా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ జరిగిన వాళ్ళకి మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలి అని అంటే అయితే ట్యూబల్ రీకానలైజేషన్ ద్వారా ట్రై చేయొచ్చు, లేదు అని అంటే ఐవీఎఫ్ ఇక్సీ ద్వారా ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనం ఏ పేషెంట్ రీకానలైజేషన్కి వెళ్ళాలి, ఏ పేషెంట్ ఐవీఎఫ్కి వెళ్ళాలి అన్నది మీ క్లినికల్ కండిషన్ బట్టి డాక్టర్ డిసైడ్ చేయడం జరుగుతుంది. ఫర్ సపోజ్ మీకు ఏదైనా కనుక వేరే ట్యూబల్ పెథాలజీస్ ఉన్నాయి, హైడ్రోసాల్పింగ్స్ కానీ, లేదు అని అంటే ఏమైనా పిఐడి, పెల్విక్ కండిషన్స్ కొన్ని ఉంటాయి, ఎండోమెట్రియోసిస్, ఇటువంటి సమస్యలు ఉండేటప్పుడు మీకు ట్యూబల్ రీకానలైజేషన్ కన్నా ప్రిఫరబుల్గా ఐవీఎఫ్కి వెళ్తే సక్సెస్ రేట్ అనేది బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఇటువంటప్పుడు మనకి ట్యూబల్ పేటెన్సీ కన్నా ట్యూబ్స్ యొక్క ఫంక్షన్ అనేది ఇంపార్టెంట్. ఫంక్షన్ అనేది కొన్ని పెల్విక్ కండిషన్స్లో కాంప్రమైజ్ అవుతుంది. ఇటువంటి చిన్న విషయాలన్నీ మల్టిపుల్ థింగ్స్ సక్సెస్ రేట్ని ప్రెడిక్ట్ చేస్తుంది. కాబట్టి ఒకవేళ బోత్ ద ఫెసిలిటీస్ ఉన్నట్లయితే కనుక ఐవీఎఫ్ ద్వారా సక్సెస్ రేట్ బెటర్గా ఉంటుంది, కాంప్లికేషన్స్ కూడాను తక్కువగా ఉంటాయి అన్నమాట రీకానలైజేషన్ ప్రొసీజర్ కన్నా. బట్ స్టిల్ ఇప్పుడు ఒకవేళ పేషెంట్ కనుక యంగ్ ఫీమేల్ అండ్ వేరే ఏ పెల్విక్ డిసీజెస్ లేవు, పెల్విక్ కండిషన్స్ లేవు, ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు ట్యూబల్ లెంగ్త్ అనేది కూడాను రెసిడ్యువల్ ట్యూబల్ లెంగ్త్ బాగుంది అనే వాళ్ళకి సక్సెస్ రేట్ బాగానే ఉంటుంది. థ్యాంక్ యూ.